నమస్కారం అండి. ఏంటి ఈరోజు ఈ చీరలన్నీ కూర్చుంది అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను. ఈ వేసవి సెలవులు కదండి, మనవలు వచ్చారు, మా అబ్బాయి గారి పిల్లలు వచ్చారు, అమ్మాయి గారి పిల్లలు వచ్చారు, మా అమ్మాయి అందరూ వచ్చారు. అయితే పాత ఫోటోలు తిరిగేస్తున్నామండి మా మనవలు నేను. తిరిగేసేటప్పుడు ఈ చీరల మాట, పెళ్ళిళ్ళ మాటలు వచ్చినాయి. పాత ఫోటోలు తీసేటప్పటికి అన్నీ మనకి పాత గుర్తులే, జ్ఞాపకాలే కదా. మీ అందరికీ కూడా మనవలు వచ్చేసి ఉంటారు, అందరికీ హడావుడిగానే ఉంటుంది, మాకే కాదు. ఆ కబుర్లలో వాళ్ళకి చెప్తూ, సరే మన ఫ్యామిలీ అందరికీ చూపిద్దాం. మీరు తక్కువ మందే ఉండొచ్చు నాకు సబ్స్క్రైబర్స్, ఎందుకంటే నేను వీడియోలు కూడా ఎక్కువ పెట్టను కదండి, ఎప్పుడో పెడుతున్నాను ఒకటి ఆ దానికే మీరు 200 దాటారు. ఇదిగోండి, మీకు కూడా మన వాళ్ళతోటి హడావుడిగా ఉంటుంది అందరికీ కూడా ఇప్పుడు ఈ వేసవి సెలవులు. ఇదిగోండి, రేపు ఎల్లుండి వెళ్ళిపోతారు మా పిల్లలు. సరే ఈ చీరలన్నీ తీసాను అంటే నా పెళ్లి ఫోటోలు చూసి వాళ్ళు మా చీరల గురించి మాట్లాడుతుంటే, నా పెళ్లి ఫోటోలు ఏంటమ్మా, నాదైతే 82లో అయింది పెళ్ళి, 40 సంవత్సరాలు దాటింది. మా అత్తమ్మ గారి పెళ్ళి 75 సంవత్సరాలు దాటింది. అప్పుడు చీరలు చూపిస్తానని అత్తమ్మ గారి చీరలు కూడా బయటకు తీసానండి. ఇదిగోండి, ఇది బెనారస్ చీర, అత్తమ్మ గారి పెళ్లి చీర అన్నమాట. ఇదిగోండి, డిజైన్ చూసాను ఎంత బాగుందో. ఇప్పుడు ఇదేదో ఫ్యాషన్గా బెనారస్ అంటున్నారు, కానీ ఇంత క్వాలిటీ అయితే నాకు ఇప్పుడు చీరలు అయితే కనిపించట్లేదండి. ఎంత బాగుందో చూసారా? ఇదంతా మొత్తం వెండి. మీరు ఎన్ని లక్షలు పెట్టినప్పుడు ఇంత వెండి రాదు. ఈ డిజైన్ చూడండి, ఒక్కొక్క పువ్వు చూడండి, మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. మీకు వీడియోలో ఇదిగో చూడండి, ఇదిగోండి గ్రీన్ కలర్ ఇక్కడ, ఏమండి ఇది స్నఫ్ కలర్, మిగిలిందంతా ఇదిగోండి ఒట్టి జెరీ. మొత్తం ఇదంతా వెండేనండి. ఏది పట్టుకున్నా మీకు ఇందులో చాలా వెండి ఉంటుంది. అత్తమ్మ గారు నా పెళ్ళైన కొత్తలోనే నాకు ఇచ్చారు ఈ చీరలు కట్టుకోమని, 2 చీరలు ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. కాకపోతే ఇడిపోతుంది. ఇదిగోండి బార్డర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పటికి ఈ చీరలు ఇడిపోతున్నాయి కానివ్వండి, చాలా బాగుంటుంది. ఎంత బట్ట కూడా నాణ్యంగా. ఈ డిజైన్ చూడండి, అసలు ఈ లతలు చూడండి. ఇదిగోండి చెరీ, వెండి చెరీ ఇది చూడండి. మనకి ఇప్పుడు ఎంత డబ్బు పెట్టి వెండి చెరీలు వెండి అంటారు, అందులో కూడా ఇంత నాణ్యం నాకు అనుకోను నేను. ఇది చూడండి, 75 ఏళ్ళు అయినా సరే కాకపోతే విడిపోతుందండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి పళ్ళు. అసలు ఇంత మంచి కలర్ ఆ రోజుల్లోనే మా అత్తమ్మ గారు చాలా బాగా అంటే అత్తమ్మ గారు సెలెక్ట్ చేసుకున్నారో లేదో తెలియదు నాకు. ఆవిడ చిన్నపిల్లప్పుడే పెళ్లి చేశారు అత్తమ్మ గారికి. మరి పెద్దలే ఇంత మంచి రంగులు తీశారంటే నాకు చాలా సంతోషం. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు నేను కట్టుకున్న చీర 2008లో కొనుక్కున్నానండి. ఈ చీర చూసారా, డల్ అయిపోయి ఎలా ఉందో చూడండి. అందుకే ఈ చీర కూడా కట్టాను, 2008లో కట్టాను కొనుక్కున్న చీర. ఇది ఎంత డల్గా అయిపోయిందో చూసారా. అదేనండి, పాతకాలం ఇంత విలువగా ఇంత మెరుపుగా. ఇదిగోండి, అస్సలు ఈ చీర కోసం ఇంక నేను చెప్పాలంటే నాకు ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. ఇదిగోండి, అసలు ఎంత మెరుపు ఉందో చూడండి. ఇన్ని సంవత్సరాలు పైగా దీన్ని ఎంతో జాగ్రత్తగా ఏమీ లేదు. ఇది చెక్కపెట్టులో ఉండేదండి పూర్వం. ఒక 15-20 సంవత్సరాల నుంచి బీరువాలో పెట్టేశాను. అప్పటికి ఇంకా కొంచెం డల్ అయింది, లేకపోతే చెక్కపెట్టులో ఉన్నప్పుడు ఇంకా బాగుండేది. బార్డర్ చూడండి, అసలు చూడండి ఇది ఎంత బాగుందో. ఇది మా అత్తమ్మ గారు పెళ్లి చీర ఏమండి. ఇది పక్కన పెడదాం. ఇది కూడా అత్తమ్మ గారి చీరే, ఇది కూడా అత్తమ్మ గారి చీరే, 75 సంవత్సరాలు కింద చీరే ఇది కూడా. ఇది చూడండి. కాకపోతే మరి పెళ్ళిలో ఆ రోజుల్లో నేను నలుపు బార్డర్ ఉన్న చీర ఎలా తీసారో తెలియదు నాకు. మరి తీసారు, నేను ఎప్పుడు అర్థంగా అలా అడగలేదు. ఇదిగోండి, ఇది పళ్ళు. ఇది పళ్ళు చూడండి, జరి మీకు ఎలా కనపడుతుందో. 75 సంవత్సరాల కిందటిదైనా మెరుపు చూడండి. ఇదిగోండి, పళ్ళు చిరిగిపోయింది మొత్తం. ఇదిగోండి మెరుపు చూడండి, అసలు బంగారంలాగా మెరిసిపోతుంది. ఇది ఒట్టి బంగారంలాగే మెరుస్తుంది ఈ రోజుకి. ఇప్పుడు ఇంత మెరుపు మీకు ఏ చీరలైనా కనపడద్దా ఇన్ని సంవత్సరాల తర్వాత? ఇదిగోండి ఏమండి, బార్డర్ చూడండి, ఇది ఎంత మెరుస్తుందో. ఇదిగో బార్డర్ ఎంత బాగుందో చూడండి.
కనిపిస్తుందో లేదో మరి. ఇది ఎంత బాగుందో చూడండి ఏమండి. ఇది కూడా అత్తమ్మ గారి చీరే. అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి. దీనికి ఈ పింక్కి ఈ బార్డర్ ఇలా ఇచ్చాడు, గ్రీన్ బ్లాక్ ఇది కలిపి. ఇది ఇది ఇలాగండి. మా మనవరాలు మీకు అక్కడ బార్డర్ చూపిస్తుంది ఏమండి. అందరికీ ఇప్పుడు మనవల సందడే ఏమండి. అత్తమ్మ గారి ఈ చీరలు చూసారు. తర్వాత మా అమ్మగారు చీరలు చూపిద్దాం. ఆ పళ్ళు ఒకసారి దగ్గరికి పెట్టి చూపించాలి. అది లోపల వైపు, బయట వైపు చూపించు. అది చూడండి దగ్గరగా. అసలు ఎంత మెరుపుగా ఉందో మీరు చూడండి. ఆ చీర చూడండి. 75 సంవత్సరాల నుండి ఉన్న చీర అంత మెరుపుగా ఉందంటే అసలు కొత్తలో ఇంకెంత బాగుందో చూడండి. అసలు చూడండి మరి. ఇప్పుడు ఏమన్నా మనకు ఆగుతాయి? అసలు 4 సంవత్సరాలు కూడా ఏ చీర ఆగట్లా. ఇప్పుడు ఈ చీర చూపించు తల్లి. బెనారస్ది. ఇదిగోండి బెనారస్. దగ్గర నుంచి చూపించండి. ఇది కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు వీడియోకి ఇలా కుదురుతుందండి, లేకపోతే నాకు రాదు. ఇదిగో చూడండి. ఇది బెనారస్. అసలు ఆ కలర్ చూడండి. బార్డర్ చూపించండి. నువ్వు తిరిగేసి పెట్టావా? మంచిగా పెట్టవచ్చు. దగ్గర నుంచి చూడండి. ఆ జరి ఇంకా పక్క నుంచి కూడా చూపించమ్మా. ఈ డిజైన్ అది ఇది చాలా మెరుపుగా అసలు ఎంత మెరుపు ఉందో చూడు. ఇది చూపించి ఇదిగో ఇది అది చూపించి ఇది ఇక్కడ చూపించి ఇది బాగా కనిపిస్తుంది. అది చూడండి ఎంత బ్రైట్గా ఉందో. ఆ జేరి మీకు చూడండి. ప్రతి మాటకి ముందు ఒకసారి వెనక ఒకసారి 75 సంవత్సరాలు అంటున్నాను అనుకోవద్దు. ఎందుకంటే 70 రోజులు కూడా ఆగట్లేదు ఇప్పుడు ఏ చీరను. అందుకని నేను ఇన్నిసార్లు అంటున్నాను. చూడండి చూడండి. కట్టి చెంగులో థ్రెడ్ బార్డర్ ఇచ్చాడు అనమాట. కింద చూడండి. ఇదంతా ఎంత అస్సలు ఎంత బాగుందో కింద బార్డర్ ఇచ్చాడు అనమాట. అసలు మీకు ఎంత బ్రైట్గా ఇన్ని సంవత్సరాలు మేము కూడా మాకు కొన్ని ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లనే అసలు శ్రద్ధే చేయలేదు. నేను ఆ బీరువాలు అలా వదిలేసాను ఏమండి. చూడండి ఇప్పటికీ మనం ఎంతో శ్రద్ధగా లేకపోయినా కూడా ఇలా ఉందంటే మరి ఇంక మనం చెప్పుకోవాల్సింది ఏముందో చెప్పండి. ఎంత బ్రైట్గా ఎంత మంచిగా ఇలా ఉన్నాయి కదా. అప్పుడు చీరలు ఇదిగోండి. 75 ఏళ్ళు అని 10 సార్లు అంటున్నాను అనుకోవద్దు. నాకు సంతోషం అక్క చెప్తాను. అల్లాతలో మీకు ఇది దానికన్నా అది పళ్ళు అండి. చిరిగిపోతుంది. పళ్ళులోనే ఇడిపోయింది, మిగిలిందంతా బాగానే ఉంది. ఇదిగోండి ఇది కట్టు చెంగు. ఇది బాగుంది. ఇదిగోండి చూసారా ఎంత బ్రైట్గా ఉంది. అల్లాతలు చూడండి ఎంత. నాకు ఇంకా వీడియో పెద్దదైపోద్దేమో కానీ చూడండి. ఇంక ఈ చీర గురించి ఇంకేం చెప్పమంటారు? ఎంత బాగుందో చూడండి. పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ గారు నాకు ఇచ్చిన తర్వాత చాలాసార్లు ఈ చీర కట్టేదాన్ని. డార్క్ పింక్ ఉంది కదా ఆ నల్లంచుది. ఆ చీర అయితే చీరలోదే జాకెట్ కుట్టించేసుకున్నాను. ఆ గుడ్డ కట్ సింగిలో. ఇది ఇందులో చీర జాకెట్ తీయలేదు కానీ వేరే జాకెట్లు మార్చుకుంటూ కట్టేదాన్ని అండి. ఈ చీర చాలాసార్లు కట్టుకున్నాను. నేను చాలా ఇష్టం నాకు. ఇదండి మా అత్తమ్మ గారి చీరల సంగతి. అందరూ చూసి సంతోషపడతారని నేను మా మనవలతో పాటు మీకు కూడా ఈ చీరలను చూపిస్తున్నాను. పాత మా ఫొటోస్ తిరగేయటం వల్ల ఈరోజు ఇవన్నీ బయటకు వచ్చినాయి. పిల్లలకు చూపిద్దామని తీసాను అన్నమాట. ఇదైతే మా అమ్మగారిదండి. కలర్ కాంబినేషన్ చూడండి. కలర్ కూడా ఇది ఫేడ్ అయిపోయినా సరే ఎంత బాగుందో చూడండి. అయినా కూడా మా అమ్మగారి పెళ్ళయి 60 సంవత్సరాలు దాటిపోయిందండి. 63, 64 సంవత్సరాలు అయింది ఆవిడ పెళ్ళి. ఎందుకంటే మా అమ్మగారి పెళ్ళి 63లో అయ్యింది అప్పుడు మాట. ఈ చీర ఇది చూడండి ఎంత బాగుంది. ఇది పళ్ళు. అంటే అన్ని చీరలు లేవండి నా దగ్గర. అమ్మ చీరలు 2 ఉన్నాయి. ఇవ్వండి. ఇది పళ్ళు. అమ్మది పెళ్లి చీర అయితే నా దగ్గర లేదు. ఇదిగోండి. ఇది చూడండి. ఇది కూడా అమ్మ చీరే. ఇదిగోండి. ఇది కూడా అమ్మ చీర. అసలు ఈ చీర అయితే నాకు ఎంత ఇష్టమో. నా చిన్నప్పుడు మా అమ్మని అనేదాన్ని, అమ్మ నాకు ఇది లంగా కుట్టించు, అమ్మ నాకు ఇది లంగా కుట్టించు అనేదాన్ని. మా అమ్మ తిట్టేది, పెద్ద అయ్యాక చీరలాగా కట్టుకుంది కానీ అలా ముక్కలు చేయకూడదు అనేదండి అమ్మ. ఇదిగోండి
వెండి జరీ, ఇది కూడా వెండి మొత్తం. అత్తమ్మగారు చీర చూపించానా ఫస్ట్ మీకు బెనారస్, అది మొత్తం వెండే. ఇదిగోండి ఇది కూడా మొత్తం వెండే. అగ్గిపెట్టెలో పెడతారు చీర అంటారా, అలాంటి టైప్ చీర ఇది, మా అమ్మ చీర ఇది. ఇదిగోండి చూడండి ఎంత మెత్తగా ఉంటుందో, చూడండి ఎంత మెత్తనో బట్ట ఈ రోజుకి అసలు. ఇదిగోండి ఎంత మెరుస్తుందో చూడండి, మామిడి పిందులు పళ్ళు. ఈ జరీ మీకు ఇప్పుడు ఈ రోజుల్లో ఏదన్నా ఇంత మెరుపుందా, ఇంత బాగా అసలు ఉంటుందా? ఇది కూడా మొత్తం వెండేనండి అమ్మ చీర. ఇది ఇదిగోండి ఇలా మడత పెడతాను చూడండి, ఎంత చిన్న మడత అయిపోతుంది. ఇవన్నీ ఈరోజు బ్రైట్గా ఉంది. ఈ కలర్ చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. మా మనవరాలు కూడా బ్రైట్గా ఉంది అని చెప్తుందండి నాతో. ఇదిగోండి నిజంగానే ఈ రోజుకి కూడా ఎంత బ్రైట్గా ఉంది చూసారా. ఈ కలర్ చూడండి మీరు, అసలు ఎంత అందమైన రంగు, ఇంత బ్రైట్గా ఇప్పుడు మీకు ఎక్కడన్నా ఉన్నాయా అసలు? చూడండి అసలు. ఇదిగో మా మా మనవరాలు చూపించమంటాను దగ్గర నుంచి చూడండి. ఇదిగోండి చూడండి, అది చూడండి ఎంత బ్రైట్గా, అస్సలు వెండి ముద్ద అక్కడ పెట్టినట్టే ఉంది ఈ చీర. చూడండి అత్తమ్మ గారి చీర సరే, ఆవిడ చీర అంతా వెండే, ఇది కూడా వెండి మొత్తం. ఇదిగోండి చూడండి. ఇప్పుడు వెండి చీరలు అంటున్నారు, ఎందులో ఉంటుందండి అసలు వెండి? మనకి ఎన్ని లక్షలు కోసినా వెండే ఉండట్లా. అదిగోండి చూడండి మా మనవరాలు చూపిస్తుంది. ఎంత మెత్తగా ఉందో బట్ట, అసలు కట్టుకున్నట్టే ఉంటుంది. కలరు ముందు నాకు అసలు నాకు సంతోషంగా ఉంటుంది ఈ రంగుని చూసేటప్పటికి. అసలు ఇంత అందమైన రంగు మనకు దొరుకుద్ది అసలు. మనం తాజా పచ్చి పసుపు కొమ్ము నూరితే వచ్చే కలర్ అండి ఇది. పసుపు నాణ్యమైన పసుపు నీది. ఇది అమ్మ చిరిగింది కాకుండా ఇక్కడ చూపించు చక్కగా బ్రైట్గా. పసుపు కొమ్ములు మనం ఏ కల్తీ లేని పసుపు కొమ్ము పసుపు ఆడించుకున్నాం అనుకోండి, అందులో వస్తుంది ఈ కలర్. ఎంత బాగుందో చూసారా. ఎందుకంటున్నానంటే నేను పసుపు పండించుకున్నాను మా ఇంట్లో, అది ఆడిస్తే ఇంచుమించు ఈ కలర్లోనే ఉంది, దానికోసం పసుపు అంటున్నాను. కానీ దానికన్నా కూడా అందమైన రంగు అండి ఇది. చాలా బాగుంది చీర. మా పిల్లలతో పాటు ఆ సంతోషాన్ని మీరు పంచుకుంటారని, నీ చీర నాకెందుకమ్మా సంతోషం అనుకుంటారేమో. కాదండి, నా వయసు వాళ్ళు అందరూ కూడా ఇలాంటివన్నీ చూస్తే చాలా సంతోషపడతారు. ఎందుకంటే నేను సంతోషపడతాను ఎవరి చూసినా. ఆ పాత అంటే నాకు అంత ఇష్టం, అందుకని నేను చూపిస్తున్నాను. నీ చీర నాకెందుకమ్మా అనుకున్నారనుకోండి, నేనేం చెప్పలేను, కానీ నచ్చితేనే చూద్దరు. కానీ ఇదిగోండి ఇది నా పెళ్లి చీర అండి, ఇది నా పెళ్లి చీర. పెళ్ళికి నేను కట్టుకున్న చీర ఇది. మీకు ఇందులో ఫోటో పెడతాను. ఈ చీర నా పెళ్లిలో కట్టుకున్న ఫోటో కూడా మీకు పెడతాను, చూద్దరు. కానీ ఈ కలర్ ఫేడ్ అయింది చూడండి. ఇదిగో 40 సంవత్సరాలు దాటుతుంది, కానీ ఇది రంగు చూసారా తేడా వచ్చింది. ఆ చీరలు చూసారా రంగు తేడా రాలేదు. మీకు ఉండే కొద్దీ ఏంటంటే మనకి నాణ్యత తగ్గిపోతుంది. 75 ఏళ్ళ నాటి చీర ఎలా ఉంది, 65 ఏళ్ళ నాటి చీర ఎలా ఉంది, ఇది 40 సంవత్సరాల పైది ఎలా ఉంది చూడండి. అంటే దీని తర్వాత ఇంక అసలు ఏమీ ఉండవు అనమాట. ఇదిగోండి ఇది నా పెళ్లి చీర, మంచి గ్రీన్ అండి. ఇది నెమలికంఠ రంగు అంటారు కదా, అసలు ఆ కలర్ కూడా నాకు ఇష్టం. అదంతా పోయింది, ఇందులో లేదు, మొత్తం కలర్ అంతా పాడైపోయింది. పళ్ళు మాత్రం పాడవలేదు, ఆ కలర్ అలా ఉంది. హంసల డిజైన్ అండి పళ్ళులో, డబల్ బార్డర్ పైన కింద కూడా ఉంది, మంచి పెద్ద అంచే. ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం కలరు బెటర్గా ఉంది, ఎదరంతా పాడైపోయింది. కానీ చూసారా ఇదిగోండి ఇక్కడ ఇంకా లోపల కట్చిందులు అయితే కొంచెం బాగుంది ఈ రంగు. పైన ఇదిగోండి పై అంచు కింద అంచు కూడా మీకు ఇంతే వెడల్పు ఇచ్చేసాడు. ఇదిగోండి బార్డర్, ఇదిగోండి ఇదిగోండి ఇంత వెడల్పు బార్డర్ ఇచ్చాడు. ఇదన్నమాట నాకు చూడండి. ఇప్పుడు ఈ చీర నా పెళ్లి చీర అన్నమాట. పెళ్లి ఫోటో నేను కట్టుకున్న చీర మీకు ఫోటో కూడా పెడతాను, అందులో చూద్దరు. కానీ అదిగోండి అది పళ్ళు, అదిగోండి లోపల వైపు కట్టు చెంగులో మాత్రం రంగు కొంచెం బాగుంది. ఇదంతా ఫేడ్ అయిపోయింది, కానీ కట్టు చెంగులో మాత్రం కలర్ బాగానే ఉందండి కొంచెం. అది కూడా అసలు కలర్ అయితే లేదు, పాడైంది. ఆ చీరలు అన్నీ కూడా అసలు మనకి ఇలాగుంటాయి.
ఆ పాత చీరలు. ఇప్పుడు అంత ఎక్కడుందండి? 75 సంవత్సరాలకు చూశారు, 65 సంవత్సరాలది చూశారు, ఇది 40 సంవత్సరాలు దాటిన చీర. చూడండి తేడా మీకే తెలుస్తుంది. అంటే అంతకంతకి మనకి క్వాలిటీ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. కలర్స్ అయ్యి చీరలు అయిపోయినాయి. ఇంకా మీరు మళ్ళీ ఇంకా చీరలు ఉన్నాయండి, అవి ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ మీకు వేరే వీడియో తీసి చూపిస్తాను. ఇదిగోండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను, మీ దగ్గర కూడా ఇలాంటి చీరలు ఉంటే కామెంట్లో పెట్టండి, ఎంతమంది దగ్గర ఉన్నాయో పెట్టండి. ఇంకా వేరే చీరలు ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడితో నా పెళ్లి చీరలు అయిపోయినాయి అనుకోకండి, ఇంకా ఉన్నాయి. ఏమండి, అందరూ సంతోషపడ్డారని అనుకుంటున్నాను, నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో అందరికీ. నేను చాలా రోజుల తర్వాత వచ్చి విసిగించాను, మీకు మంచి మాట చెప్పాను, మీరు కామెంట్లో పెట్టండి. ఉంటానండి, నమస్తే.